హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు భూములనేది చాలా వరకు నిర్జీవంగా పడి ఉన్నాయి. ఈ నిర్జీవంగా పడి ఉన్న భూములను మనం జీవం ఎలా తేవాలంటే జీవం మళ్ళీ వచ్చేలాగా చేద్దాం. అది ఎలా అంటే ఒక పచ్చి రొట్టె ఎరువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పచ్చి రొట్టె ఎరువు అంటే ఏమిటి? ఈ పచ్చి రొట్టె ఎరువుల్లో ఉండే ఏవేవి ఉన్నాయి? మరియు దీలను ఎప్పుడు విత్తుకోవాలి? ఎంత మోతాదులో విత్తుకోవాలి? ఈ విత్తుకోవడం వలన పచ్చి రొట్టె ఎరువుల వలన ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మొదట పచ్చి రొట్టె ఎరువు అంటే ఏమిటి? అంటే పోషక విలువలు సమృద్ధిగాను, సమతుల్యతగాను, రసభరితమైన మొక్కలను, పచ్చని ఆకులను పచ్చి రొట్టె ఎరువులు అంటారు. ఇవి ప్రధానంగా పచ్చి రొట్టె ఎరువులు 16 రకాలుగా అనువైనవి. వాటిలో కొన్ని జీలుగా, జనుము, పిల్లపెసర, మినుము, పెసర, అలసంద ఇవి కాకుండా కానుగ, వేప, తంగెడు, కొండ మిరప వంటివి కూడా మనం పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగించవచ్చు. కానీ కానుగ, వేప, తంగెడు వంటివి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. ఈ కొమ్మలనేవి నేలలో కుల్లవు కనుక వీటిని వేప, కానుగ, తంగెడు కేవలం ఆకులను మాత్రమే పచ్చి రొట్టె ఎరువులుగా మనం ఉపయోగించాలి. వీటిని బాగా కుళ్ళనిచ్చిన తర్వాత మనం పంట వేసుకోవాలి. అవి ఎంత మోతాదులో వేసుకోవాలంటే జనుము అయితే 12-15 కేజీల వరకు, జీలుగ అయితే 10-12 కేజీల వరకు, పిల్ల పెసర అయితే 6-8 కేజీల వరకు విత్తుకోవాలి. ఇది ఎప్పుడు విత్తుకోవాలంటే జూన్‌లో గాని, లేదా తొలకరి చినుకులు పడినప్పుడు గాని, మొదటి పంటకు, రెండో పంటకు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు గాని వీటిని విత్తుకోవాలి. ఇలా విత్తుకున్న తర్వాత 45 రోజుల వరకు వీటిని ఏమనకుండా పెంచనివ్వాలి. బాగా పెరిగిన తర్వాత ఈ 45 రోజుల్లో వేసిన తర్వాత ఈ పచ్చి రొట్టె ఎరువులు బాగా పూత దశకొస్తాయి. ఈ పూత దశకొచ్చినప్పుడు మనం వీటిని ట్రాక్టర్‌తో టిల్లర్ కొట్టించడం వలన వీటితో పాటు ఆకులు మరియు పూత, కాత అన్నీ భూమిలోకి కలిసిపోతాయి. ఇలా కలిసిపోవడం వలన భూమి సారవంతంగా అవుతుంది. దీంట్లో ప్రధానంగా సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. మరీ ముఖ్యంగా భూమిలోని లభ్యం కాని పోషకాలన్నీ లభ్యమయ్యేలాగా చేస్తుంది. మరీ ముఖ్యంగా నత్రజని అనేది యూరియా అనేది 45 కేజీల నుంచి 50 కేజీల వరకు అందుబాటులోకి వస్తుంది. భాస్వరం అయితే 16 కేజీల నుంచి 26 కేజీల వరకు అందుబాటులోకి వస్తుంది. మరీ ముఖ్యంగా పొటాష్ అయితే 36 కేజీల నుంచి 46 కేజీల వరకు అందుబాటులోకి వస్తుంది. ఇవే కాక భూమి అనేది గుల్లబారుతుంది. ఇలా భూమి అనేది గుల్లబారినప్పుడు నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే భూమిలో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా పంట దిగుబడిలో 25-35% వరకు పంట దిగుబడిలో ప్రభావం చూపుతుంది. ఇలా కాక వర్షపు నీరు అనేది భూమిలోకి ఇంకిపోతుంది. కలుపును నివారించవచ్చు. ఈ పచ్చి రొట్టె